Welcome to 10th class students for math class. In this session, nature of roots గురించి ax square plus bx plus c is equal to 0 నుంచి రూట్స్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో x is equal to minus b plus or minus square root over b square minus 4ac by 2 అని ఒక డెరివేషన్ చేసి ఆల్ఫా బీటాని ఫైండ్ అవుట్ చేసింది ప్రీవియస్ వీడియోలో. దీంట్లో నేచర్ ఆఫ్ రూట్స్కి 3 కండిషన్స్ మనం నేర్చుకున్నాం. ఒకటి బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎలా ఉంటుంది, అదేవిధంగా బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 అయితే ఏంటి, అలాగే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే హ్యాస్ నో రియల్ రూట్స్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్లస్ ఎక్సర్సైజ్ 4.3లో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ గురించి ఇక్కడ 3 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం. దీని గురించి మనం ఎలా హౌ టు ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అనేది నేర్చుకుందాం. 2x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. దెన్ యూ హ్యావ్ టు కంపేర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ కంపేర్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, c ఈజ్ ఈక్వల్ టు 3. What is the formula of discriminant b square minus 4ac? b అంటే ఎంతండి 4 minus 4 whole square minus 4 into a అంటే 2, c అంటే 3. 4 square అంటే 16, 4 2s are 8, these are 24 అంటే minus 8 వచ్చింది. సో ఈజ్ లెస్ దాన్ 0. ది నేచర్ ఆఫ్ రూట్ ఏంటండి, ఇది మనకి ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0 వస్తే హ్యాజ్ నో రియల్ రూట్స్ అంటే ఈ ఈక్వేషన్కి హ్యాజ్ నో రియల్ రూట్స్ అని రాయాలి మనం ఫైనల్. ఓకే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఏంటది 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇమీడియట్లీగా మీరు ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి కొడ్డాడిక్ ఈక్వేషన్ రాయాలి మనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, సి ఈజ్ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ ద డిస్క్రిమినెంట్ ఫార్ములా? బి స్క్వేర్ మైనస్ 4ac. ముందు కడదాం. బి అంటే ఎంతండి మైనస్ 3 హోల్ స్క్వేర్ minus 4 into 2 into 5, 9 minus 8 5s are 40. So that is equal to minus 31. This one also less than 0. This one also has no real roots and rasan. Therefore has no real roots. Okay, next second one. ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇక్కడ మనకి 3x స్క్వేర్ మైనస్ 4 రూట్ 3x ప్లస్ 4 అని ఇచ్చాడు. కంపేర్ చేయండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 రూట్ 3, సి ఈజ్ ఈక్వల్ టు 4. బి స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ ఫార్ములా. బి అంటే ఎంతండి మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 3 ఇంటూ 4. 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 3 మైనస్ 4 12, 12 4s are 48. అంటే ఇక్కడ కూడా 16 3s are సింప్లైజ్ 48 మైనస్ 48 ఈక్వల్ టు 0. అంటే ఇఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వచ్చిందండి హ్యాజ్ ఈక్వల్ రియల్ రూట్స్. దీనికి హ్యాజ్ ఈక్వల్ రియల్ రూట్స్ అని రాసుకోండి సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్. కాపీ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, share with your friends and like it.